రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక సమీక్ష నిర్వహించారు. సిడిఎస్ త్రివిధ దళాల అధిపతులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులతో రాజ్నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, భారత్పై ప్రభావం, దేశ రక్షణ వ్యవస్థ సన్నద్ధతపై కీలక చర్చలు జరిపారు. ఏ పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని అధికారులను అలర్ట్ చేశారు రాజ్నాథ్ సింగ్. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక సమీక్ష నిర్వహించారు. సిడిఎస్ త్రివిధ దళాల అధిపతులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులతో రాజ్నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, భారత్పై ప్రభావం, దేశ రక్షణ వ్యవస్థ సన్నద్ధతపై కీలక చర్చలు జరిపారు. ఏ పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని అధికారులను అలర్ట్ చేశారు రాజ్నాథ్ సింగ్. రెడ్డిగా రాజ్నాథ్ రివ్యూకు సంబంధించి మరిన్ని వివరాలు మదార్ అందిస్తారు. మదార్, రక్షణ మంత్రి సమీక్షపై డీటెయిల్స్ ఏంటి? అందులో కీలక రివ్యూ మీటింగ్ ని ఈ రోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయన కార్యాలయంలో నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్ కి సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తో పాటు వివిధ దళాలకు సంబంధించిన అధిపతులు, వారితో పాటు డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ కామత్ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. రక్షణ శాఖకు సంబంధించిన కీలక అధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి టెన్షన్స్ నేపథ్యంలో భారత్ తీసుకోవాల్సినటువంటి ఇంటర్నల్ సెక్యూరిటీ వైజ్ గా తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి సన్నద్ధత పైన ఈ రివ్యూ మీటింగ్ లో ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే నిన్న పార్లమెంట్ లో ప్రధాని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఇట్లాంటి క్రైసిస్ సందర్భంలో దేశంలో కొన్ని ఉగ్రవాద మూకలు కావచ్చు, లేకపోతే ఉగ్రవాద సంస్థలు దాడులకు కూడా పాల్పడేటువంటి అవకాశం ఉందంటూ కూడా ప్రధాని నిన్న పార్లమెంట్ లో మాట్లాడినటువంటి సందర్భంలోనే కొంత హెచ్చరికలు అనేది కూడా జారీ చేశారు. కీలకంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ప్రధాని చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాజ్నాథ్ సింగ్ కీలకంగా రివ్యూ మీటింగ్ అనేది కూడా నిర్వహించారు. పశ్చిమాసియా దేశాలకు సంబంధించి ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించినటువంటి వారు 4వ వారానికి చేరుకున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఉద్రిక్తతలు కావచ్చు, అలాగే భారత్ పైన పడేటువంటి ప్రభావం, అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వైజ్ గా తీసుకుంటున్నటువంటి చర్యలు, ఓవరాల్ గా దేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సన్నద్ధత, వీటన్నిటిపైన కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇక రేపు కీలకంగా కేంద్ర కేబినెట్ భేటీ కూడా రేపు నిర్వహించబోతున్నారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ భేటీ కూడా ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి ఛాలెంజెస్ కి సంబంధించి భారత్ తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా పూర్తి స్థాయిలో సమీక్ష కేబినెట్ లో చర్చకు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే మొత్తంగా ఒక పానిక్ లాంటి సిచ్యువేషన్స్ అంతర్జాతీయంగా ఉన్నటువంటి నేపథ్యంలో భారత్ కు ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు వచ్చే ముప్పులు కావచ్చు, వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, వీటన్నింటిపైన కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. ఇప్పటికే మొన్న అన్ని కీలక మంత్రులకు సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ ని ప్రధాని నిర్వహించారు. ఆ తర్వాత నిన్న పార్లమెంట్ వేదికగా ప్రధాని పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి టెన్షన్స్ కి సంబంధించి, అలాగే భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇటు గ్యాస్ కావచ్చు, ఎల్పిజి వంటి నిల్వలకు సంబంధించి ఒక కీలకంగా ఒక ప్రసంగాన్ని చేశారు. ఇక ఈ రోజు కూడా ముఖ్యంగా సెక్యూరిటీ వైజ్ గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఒక రివ్యూ మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. మాధురి.